కలిగిన యేసయ్య, నీ దీనదాసుడును మాట్లాడుటకు నిలబడి ఉండదు. నీ మాటలు నాకు నీ బిడ్డలకు వినిపింపచేయండి. నీ ఉద్దేశములు తెలియచేయండి. నీ ఆలోచనలు ఇవ్వండి. నీ మహిమ కార్యములు మెండుగా జరిగించండి. నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోండి. నీవే నన్ను మరుగు చేసుకుని నీవు మహిమనుందమని, నీవు ఖ్యాతి నుందమని, నీ ప్రభావమును చాటి చెప్పమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం అండి. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడించబడుచున్నవారు ఎవరి యొద్ద నుండిరు వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వానిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. వారిని స్వస్థపరచెను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక కుటుంబం ఉన్నది. దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల అప్పు ఉన్నది ఆ కుటుంబానికి. దేవుని బిడ్డలారా, అప్పు తీర్చలేని పరిస్థితి. ఎంత రెక్కలు మొక్కలు చేసుకున్న అప్పు తీర్చటం లేదు. వడ్డీ తీర్చడమే సరిపోతుంది. వడ్డీకి వడ్డీ అయిపోతుంది. సంవత్సరం దాటుతుంటే వేలలో 1,00,000 దాటిపోతుంది వడ్డీలు. రెక్కలు మొక్కలు చేసుకున్నా తీర్చలేని భయంకరమైన పరిస్థితులు వారున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అమ్మా, 10 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి అప్పులోళ్ళు ఫోన్ చేసి ఇస్తారా, చస్తారా, మీరు చచ్చినా పర్వాలేదు, మాకు ఇస్తారా, ఇబ్బంది పెడుతున్నారు. విసిగిపోయారు. భార్య అంటుంది, చచ్చిపోదామిక, అప్పు తీర్చలేం, చచ్చిపోదామిక. భర్త అంటాడు, 2 బిడ్డలు ఉన్నారు మనకి, 2 బిడ్డల పరిస్థితి ఏమవుతుంది? 2 ఎలాగోలాగా బ్రతుకుతారులేండి, చచ్చిపోదాం మనం వెళ్ళి. కాల్వలో దూకు, ఓ పురుగుల మందు తాగు, కోసుకునో, చచ్చిపోదాము, ఈ బాధ నేను భరించలేకపోతున్నానని భార్య అంటుంది. అమ్మా, ఇక మరణ్యమే శరణ్యము. చనిపోతే ఏ బాధ ఉండదు. ప్రతిరోజు అప్పులోలు వచ్చి ఇళ్ళ మీద పడుతున్నారు. నానా రకాలుగా కేకలు వేస్తున్నారు, తిడుతున్నారు. ఎన్నో బాధలు పడుతున్నాం. ఊర్లో, బంధువుల్లో, చుట్టాల్లో పేరు ప్రతిష్టలన్నీ పోయినాయి. హీన స్థితికి వచ్చేసా. ఈ జీవితం జీవించితే బతికితే ఎంత, చనిపోతే ఎంత, చచ్చిపోవటమే బెటర్ అనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఎవరో చెప్తే స్వస్థతశాలకు వెళ్ళండి, స్వస్థతశాలకు వెళ్ళండి, దేవుడు మీకు కార్యము చేస్తారు, దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. ఇంత అప్పుల్లోంచి కాపాడుతారా? ఇంత బాధలోంచి కాపాడుతారా? వచ్చారు. వచ్చే దారిలో ఫోన్లే, మా అప్పు ఇస్తారా, చేస్తారా? ఎంతో భయంకరమైన పరిస్థితి.
ఆ ఫోన్ మోగుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చారు, వాక్య వర్తమానము చెప్తుంటే అయ్యగారు నా కోసమే బోధిస్తున్నారు, మా కోసమే బోధిస్తున్నారు. ఆ దేవుడు మా కోసమే వచ్చాడు, మా కష్టాలు తడు చేర్చడానికే, మా వ్యాధులు తీసివేయటానికే, మమ్మల్ని ఆదరించడానికే ఆ దేవుడు వచ్చాడని వాక్య వర్తమానము ద్వారా దేవుని మాటలు మాకు వినిపించబడ్డాది. మా హృదయములు నెమ్మది కలిగినవి, మా జీవితములు తెప్పరిల్లినవి. ఆ 7 మెట్ల ధ్యానములో మేము బలపరచబడ్డాం, శక్తిని పొందుకున్నాం, ఆత్మను పొందుకున్నాం, ధైర్యం వచ్చింది, బలము వచ్చింది, జీవించాలనే ఆశ, కోరిక. మాట్లాడుతుంటే అంత గొప్ప దేవుడు ఉండగా మనం ఎందుకు చనిపోవాలి? మన అప్పులు దేవుడు తీర్చుతాడులే, ధైర్యం, మన అప్పులు దేవుడు ఎలాగైనా తీర్చుతాడులే అనే గొప్ప ఆదరణ కలిగింది. మా ప్రార్థించుకుని బయటకు వెళ్ళారు. మళ్ళీ ఫోన్లే, ఎన్నో ఫోన్లు. ఈ ఫోన్లు ఎత్తుతుంటే దేవుని బిడ్డలారా, ఇంటికి రండి, చంపేస్తాం, డబ్బు తీసుకుని మా డబ్బు ఇవ్వరా, చంపేస్తాం, మీ ప్రాణాలు తీసేస్తాం. భయపడిపోయారు. మళ్ళీ ఎందుకు ఈ జీవితం? వెళ్తూ రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చేటప్పుడు ఆ ట్రాక్ మీదకు దూకేస్తే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది కదా అనుకుంటే అక్కడే పోలీసులు తిరుగుతున్నారు. వారు ఏం చేస్తారో, ఆ పోలీసులు పట్టుకుని మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పి భయపడి ట్రైను లేక బస్సు మీద ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే ఒక ఫోన్ వచ్చింది, డోక్రాలో మీకు 1,00,000 చిల్లర సొమ్ము వచ్చింది, రేపు వచ్చి ఆ సొమ్మును తీసుకుని వెళ్ళండి. మేము ఫోన్ చేస్తున్నాం, మీ ఫోన్ కలవట్లేదు, రాత్రి అయిపోయింది కదా, ఇప్పుడు రేపు వచ్చి మీ సొమ్మును మీరు తీసుకుని వెళ్ళండి. తెల్లవారుజామున వారు వెళ్ళారు. 1,00,000 చిల్లర సొమ్ము 5 లక్షలు ఇంచుమించుగా ఉంది. అయ్యా రండి, నా దేవుడు నాకు సొమ్ము పంపించాడు, ఈ సొమ్ము దేవుడిచ్చినది. ఆ భార్య భర్త కలిసి ఆ సొమ్ముని ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చి పనిలోనికి సంతోషంగా వెళ్ళారు. చెప్పలు కొడదాం గట్టిగా. ఆ రాత్రిక చనిపోవాలనే మనస్సును మార్చేసుకున్నారు. చెప్పలు కొడదాం మరి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక, దేవునికి ప్రభావం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు చనిపోవాలనుకుని నీవు శాలకు వచ్చావా? డాక్టర్లైన వారు నీకు బ్రతుకు లేదు, మరణమే ఫైనల్ స్టేజ్లో వ్యాధి ఉందని చెప్పారా? భయంకరమైన చేతబడి శక్తుల చేత పీడించబడుతూ దేవుని సందుకు వచ్చావా? ఈరోజు దేవుడు నిన్ను బలముగా స్వస్థపరచనై ఉన్నాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాము గట్టిగా. దేవునికి స్తోత్రం. ఏ జబ్బునైనా యేసు నామము చెప్పి ఎగురాగొట్టెదవాని తెలుసునా? ఏ జబ్బునైనా యేసు నామము చెప్పి ఎగురాగొట్టెదవాని తెలుసునా? సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా? కైసవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా? క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునాది తెలుసునా? కీడు నోడిందో తెలుసునా? కిడకు వినగొట్టెదవు తెలుసునా? ఎక్కడ నీవున్నా అక్కడకే జనము ఎగిరే వచ్చు తెలుసునా? ఎక్కడ నీవున్నా అక్కడకే జనము ఎగిరే వచ్చు తెలుసునా? సత్యాని మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా? కారింపాలేరు తెలుసునా? తీరును తెలుసునా?
క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. యేసు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడెంతో తెలుసునా. కిటకు విడగొట్టెదవు తెలుసునా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెడదామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్వస్థతశాలకు వచ్చేవారులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. స్వస్థతశాలలో దేవుడు 7 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. 7 ఆశీర్వాదాలు పొందితేనే మీకేముంటుంది చెప్పండి? స్వస్థత, దీవెన ఉంటుంది. దేవునికి స్తోత్రం. 7 ఆశీర్వాదాలు అదేమిటి అంటే, దేవుని బిడ్డలారా గమనించాలి. చివరి ప్రార్థన ఏ ప్రార్థన చెప్పండి? ముగింపు ప్రార్థన. ఎప్పుడు చెప్పండి అమ్మా? ముగింపు ప్రార్థన. అందరి అంశాలు నెరవేర్చబడాలంటే ఎప్పుడు వరకు ఉండాలి చెప్పండి అమ్మా? ముగింపు ప్రార్థన. ముగింపు ప్రార్థన ఎన్ని గంటలకి? 5 గంటలకా? 4 గంటలుగా? 3 గంటలుగా? జానయ్య గారు ఉన్నప్పుడు జరిగేది అలాగా, కానీ ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు ఎన్ని గంటలకు జరుగుతుంది? 2 గంటలకు ముందుగానే జరుగుతుంది. చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, రండి. ముగింపు ప్రార్థనలో ఉన్నవారికే ఆశీర్వాదము. ఇక 2వ ఆశీర్వాదం ఏమిటంటే తైల ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? తైల ప్రార్థన. దేవుని బిడ్డలారా తైల ప్రార్థన ఆశీర్వాదమే. తైలము వేయించుకున్నట ఆశీర్వాదమే. తైలము వేయించుకోకుండా వెళ్తే ఎవరికి ఏముండదు చెప్పండి? ఆశీర్వాదము ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. ఇక 3వ ఆశీర్వాదం ఏమిటంటే కానుకల అర్పణ. ఏ అర్పణ చెప్పండి అమ్మా? కానుకల అర్పణ. దేవునికి స్తోత్రం. ఇది మనం వేస్తున్నాం కదండి. ఇది మనకు ఆశీర్వాదం ఏమిటండి అంటే, నీవు దేవుని సన్నిధిలో కానుక పెట్టిలో కానుక వేస్తే పరలోకము నుండి దేవుని ఆశీర్వాదము నీకు దిగి వస్తుంది. చెప్పకూడదామ గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వచ్చిన మనమందరము దేవుని సముఖములో దేవుడిచ్చిన ఆ స్తోమత మేరకు ఏం వేసుకోవాలి చెప్పండి? కానుక వేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఆశీర్వాదము ముగింపు ప్రార్థన, 2వ ఆశీర్వాదము తైల ప్రార్థన, 3వ ఆశీర్వాదము కానుకల అర్పణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వ ఆశీర్వాదం ఏమిటి అమ్మా? సాక్ష్యము చెప్పుట. ఏం చెప్పుట? సాక్ష్యము. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు వరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. శాలకు రాగా దేవుడు నీకు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎన్నో మహిమ కార్యాలు చేశారు, ఎన్నో దివ్య కార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా నీవు వచ్చి ఏం చెప్పాలి? సాక్ష్యము చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సాక్ష్యము చెప్పిన రోజున నీ జీవితంలో మళ్ళీ ఆ వ్యాధి రాకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? స్వస్థపరచగలిగిన వాడు. నమ్మిన వారు చెప్పకూడదాము గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దిక్కు దశలు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశలు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నీచు మనశ్శాంతి తీర్చిన సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశలు లేని నన్ను, ఏ దశ లేని నన్ను, ఏ గొప్ప స్థితి లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో దేవుడు నన్ను ఇలా బలపరిచి నన్ను చేర్చాడు గనుక ఏం చెప్పాలి? దేవుడు నీకు అద్భుతం చేసిన తర్వాత సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత, అప్పు తీర్చిన తర్వాత, మేలులు చేసిన తర్వాత సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? అదే శ్రమ మళ్ళీ వస్తుందేమో,
అంతకంటే భయంకరమైన శ్రమ వస్తుందేమో భయపడి దేవుని సముఖములో ఏం చెప్పాలి? తగిన కానుకను సిద్ధం చేసుకుని సాక్ష్యము చెప్పాలి. మొదటి ఆశీర్వాదము ముగింపు ప్రార్థన, రెండవ ఆశీర్వాదము తైల ప్రార్థన, మూడవ ఆశీర్వాదము కానుక సమర్పించుట, నాలుగవ ఆశీర్వాదము సాక్ష్యము చెప్పుట. దేవునికి స్తోత్ర. ఐదవ ఆశీర్వాదము 7 మెట్ల ధ్యానము. ఏ ధ్యానం చెప్పండి? 7 మెట్ల ధ్యానము. దేవుని బిడ్డలారా, వాక్య వర్తమానం అయిపోగానే కొంతమంది కానుక పట్టుకుని లేచచ్చి వేసేవారు, కొంతమంది అయితే మోకాల మీద ఉండి చిన్న ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం. దేవునితో మాట్లాడకపోతే ఆశీర్వాదము నీ ఎద్దుకు రాదు. దేవుని సహవాసము లేకపోతే నీకు ఆశీర్వాదము లేదు. అందుకనే జానయ్య గారు ఒక పాట పాడారు. దేవ కనపాడుమా, ఓ దేవా మాట్లాడుమా, దేవా కనపాడుమా, ఓ దేవా మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము దేవదేవుడా, దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా. జానయ్య గారు 7 మెట్ల ధ్యానములో 2 గంటల సేపు నడిపించేవారు. ఎన్ని గంటలమ్మా? ఇప్పుడు ఎంతసేపు నడిపిస్తున్నారు? 1 గంట సేపు నడిపించమంటారా? 2 గంటలు ఉంటారా మీరు? దేవునికి స్తోత్ర. జానయ్య గారు 2 గంటల సేపు నడిపించేవారు. మోకాలు ఉన్నవారు మోకాలు ఉన్నట్టే ఉండేవారు, ఏడుస్తున్నవారు ఏడుస్తున్నట్టే ఉండేవారు, ప్రార్థించేవారు ప్రార్థిస్తూనే ఉండేవారు. 2 గంటలు ఎలాగైనాయో తెలిసేది కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటే ఎలాగా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 7 మెట్ల ధ్యాన ఆశీర్వాదం. ఎన్నోది చెప్పండమ్మా? 5వది. దేవునికి 5వదేనండి. 5వది. 6వ ఆశీర్వాదము వాక్య వర్తమానము. ఏ వర్తమానం చెప్పండి? వాక్య వర్తమానము. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. పరిశుద్ధ వాక్య గ్రంథములో నుంచి మనం గమనించినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనములో, అవును దేవుడు ఆయన ప్రతి వాని మీద చేతులుంచి ఏముంచి చెప్పండమ్మా? చేతులుంచి స్వస్థపరచెను. హల్లెలూయా. స్వస్థపరిచే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే 7 విధానాలు. అందులో ఒకటి చేతులుంచి స్వస్థపరచుట. యేసు ప్రభువారు చేసిన 7 విధానాలు ఈరోజు ఈ స్వస్థత శాలలో దేవుడు జరిగించుచున్నారు. హల్లెలూయా. చేతులుంచి స్వస్థపరచుట. దేవుని బిడ్డలారా, జానయ్య గారు చేతులుంచి ఏం చేసేవారు చెప్పండి? ప్రార్థన చేసేవారు. జానయ్య గారు తెల్లవారుజామున లేచి ప్రార్థించగా దేవుడిచ్చిన దర్శనము ఏమిటా దర్శనము? జానీ, నీ హస్తంపై నా హస్తం ఉంది. నీవు ఎవరి మీద అయితే హస్తం ఉంచుతావో వారిని నేను స్వస్థపరుస్తాను. చెప్పకూడదాము. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాలు నిన్ను స్వస్థపరచాలని ఈ రోజున ఈ ముదునూరు పాడు స్వస్థతశాలకు దేవుడిచ్చిన ఏర్పాటు అదే. అయ్యగారు హస్తంపై ఎవరి హస్తం ఉంది చెప్పండి? దేవుని హస్తం ఉంది. ఈ రోజున అయ్యగారి యొక్క కుమారులు వారి హస్తంపై ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం ఉంది. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. అయ్యగారి యొక్క మనవల యొక్క హస్తంపై ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ముగింపు ప్రార్థన అయిన తర్వాత అయ్యగారులు అనేక మంది ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు చెప్పండి? హస్తం ఉంచి ప్రార్థన చేస్తున్నారు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు
ఇక్కడ నిలబడి అందరి మీద ఏం చేస్తున్నారు చెప్పండి? హస్తం ఉంచుచున్నారు. ఆయన మనవలైన వారు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు చెప్పండి? హస్తం ఉంచుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇది గొప్ప ప్రార్థన. దేవుని బిడ్డలారా, హస్తం ఉంచేది యాజకులైనా అద్భుతం చేసేది ఎవరు చెప్పండి? దేవుడే. కార్యము జరిగించేది దేవుడే. యాజకులను దేవుడు వాడుకుంటున్నారు, బూరగా, పాత్రగా, పనిముట్టుగా, సాధనముగా. హల్లెలూయా! ఇది ఎవరు చేసే పని చెప్పండి అమ్మా? దేవుడు చేసే ఘనమైన పని. దేవుని బిడ్డలారా, జానయ్య గారు ఎవరి మీద హస్తం ఉంచుతారో దేవుడు వారిని స్వస్థపరిచేవారు. ఎవరి మీద హస్తం ఉంచేవారు వారిలోనికి దేవుని ప్రభావం వెళ్ళేది. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆదివారము నేను ఆరాధనకి వెళ్ళాలి. కరోనా టైము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కరికి ఎన్ని అడుగులు దూరం ఉండాలనే వారు చెప్పండి అమ్మా? 3 అడుగుల నుంచి 6 అడుగులు దూరం దూరంగా కూర్చోవాలనేవారు. దేవునికి స్తోత్ర. అందరూ ఏం పెట్టుకోవాలి చెప్పండి? మాస్కులు పెట్టుకోవాలనేవారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ సమయాల్లో రేపు ఆదివారం ఆరాధనకి వెళుతున్నాను. ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, అనేక మంది మరి మాస్కులు పెడుతున్నారు. ఒక్కొక్కరైతే 2 మాస్కులు పెడుతున్నారు. చేతులకు ఏం పెట్టుకుంటున్నారు? గ్లౌజులు పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా కోవిడ్ ఏం వేసుకొచ్చేస్తున్నారు చెప్పండి? ఆ షూట్ వేసుకొచ్చేస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, మరి నీ సేవ రేపు ఉదయం చేయాలి. సేవలో ఒక భాగం అందరి మీద ఏముంచాలి? చేతుల నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి ప్రార్థన చేయమంటావా ప్రభువా? ఏం చేయమంటావు ప్రభువా? ప్రభుత్వం అయితే ఎవరి మీద ఏం చేయకూడదు, చేతులు ఉంచకూడదు అని చెప్తున్నారు. మరి ఏం చేయాలి ప్రభువా అంటే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు చెప్పిన మాట, నీ హస్తంపై నా హస్తము లేదా అని అడుగుతున్నారు. అంటే నీవందరి మీద హస్తం ఉంచు. చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేతనే ఈ ముదునూరుపాడులో ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఏముంచుచున్నారు చెప్పండి? హస్తం ఉంచుచున్నారు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుడే చేతులుంచి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్ర. చనిపోయిన కుమార్తె దగ్గరికి వెళ్ళి దేవుడు చెయ్యిని తాకి తలి తాకుమి అనగానే చనిపోయిన కుమార్తె ఏమైంది చెప్పండి? లేచి కూర్చున్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనములో అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. అతడు దేవునికి మొక్కి నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేయగా దేవుడు అతని ఎద్దుకు వెళ్ళి అతన్ని ముట్టి అందుకాయన చెయ్యి అతని మీద చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావం మనలోనికి వచ్చుచున్నది. స్వస్థతశాలకు వచ్చిన వాళ్ళారా, అవిశ్వాసము పక్క పెట్టండి, అపనమ్మిక పక్కన పెట్టండి. విశ్వాసముతో దేవుని యొద్దకు రండి. దేవుని మీద ఆధారపడండి. దేవునిని ఆనుకునండి. దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. శక్తినివ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే విధానాల్లో మొట్టమొదటిది ఏం చెప్పండమ్మా? చేతులుంచి స్వస్థపరచుట. హల్లెలూయా. దేవా, ఇదిగో తండ్రి, జానయ్య గారికి చెప్పించి నీవు ఇక్కడ ప్రారంభింపచేసి నీ స్వస్థతశాలను బట్టి నీకు వందనాలు. ఈ ముదునూరుపాడు స్వస్థతశాలను బట్టి నీకు స్తోత్రములు. అనేక మందిని తీసుకుని వచ్చి నీవే స్వస్థపరిచి బలపరిచి నడిపించుచున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. 7, 14, 21 వారములు చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ బిడ్డలకు ఇచ్చి నీవే బలపరచమని. అదే శ్రమైనా, అదే శోధనైనా, అదే ఇరుకైనా, అదే ఇబ్బంది అయినా నీవే బలపరిచి నడిపించమని
నూరంతలుగా ఫలింపచేయమని, ఆశ్చర్య దివ్య కార్యాలు మెండుగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినయముతో బతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.